మిథున దేవతో ఇలా అంటూ ఉంటుంది, మీ అన్నయ్య మళ్ళీ తిరిగి జాబ్కి వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ కానీ మన ఇద్దరం చేశామంటే పక్కాగా మీ అన్నయ్య జాబ్కి వెళ్తాడు. సరేనా, చెప్పింది అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా దేవ ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్న మిథున అయితే, చెప్పు, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా, మీ అన్నయ్య నేను చెప్పినట్లుగా చేస్తే మళ్ళీ జాబ్కి తిరిగి వెళ్తాడు, ఓకేనా, ఒప్పుకుంటావా, నేను చెప్పిన ప్లాన్ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే దేవ ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఈ ప్రపంచంలో ఎవరు నాకు ఎలాంటి సలహా ఇచ్చినా సరే నేను దాన్ని పాటిస్తాను. అదే కానీ నువ్వు ఇచ్చావంటే అస్సలు పాటించను. నీ సలహా నాకు అస్సలు అవసరం లేదు, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు అని చెప్పి అనేస్తాడు. అది వినగానే మిథున అయితే చాలా బాధపడుతుంది. ఇక అక్కడ ఉన్న దేవ అయితే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆఖరికి అడుక్కున్నవాడు అడిగి వచ్చి చెప్పినా సరే నేను ఆ సలహాని తీసుకుంటాను, కానీ నీ సలహా ఏమీ నాకు అవసరం లేదని చెప్పి ముఖం మీద అనేస్తాడు. దాంతో మిథున చాలా బాధపడుతూ దేవ వైపే చూస్తూ ఉంటుంది. మా అన్నయ్యని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు, సరేనా, నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.